What's up guys, welcome back to our channel 50 Vlogs. Guys, time అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం బయటకు పోయింది. బయటకు పోయి కొంచెం వాతావరణాన్ని ఆస్వాదించి వచ్చి ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకొని తిని వండుకోవాలన్నమాట. అట్లా ఉంటుంది బ్యాచులర్ లైఫ్. అట్లా ఎంజాయ్ చేసి కూడా అన్నీ చేసి కూడా వేయాలన్నమాట. ఇట్లా కింద కూడా వాడాలి చికెన్. దళిద్రం అంతే. ఇప్పుడు ఇంతే. దీంట్లో ఏమి స్పైసెస్ బేసెస్ ఏమి యాడ్ చేయలే. కారం, ఉప్పు వేయలే. ఇది ఆడిందిరా నీతో ఇంత నాటకం. ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ఇంత తెలుగు మసాలా అది సంథింగ్ ఏదో ఉంది అది వేసినాం. అంతకుమించి ఏం వేయలే. ఆయిల్ వేసినాం. ఆయిల్ యూజ్ చేసుకుంటే యూజ్ చేయండి. ఆయిల్ 1/2 లీటర్ 600 రూపీస్ ఉంది. అది కొనాలంటే నా జీతం సామాటే విస్తుంది కాబట్టి నేను ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నా. అది కూడా లైట్గా వాడుతున్నా అంతే. నేను మ్యారినేట్ చేసిన పక్క పెట్టినా. బయటికి పోయి కుక్ చేసి మనం అప్లోడ్ చేయబట్టి 2 రోజులు అవుతుంది. రా వర్కౌట్ సెషన్స్ అమ్మతోడు అవి వీడియోలు మంచిగా ఫోకస్ పెట్టి తీస్తే ఎవ్వడు చూస్తలేడు. కొంచెం మన వీడియోలు చూడరు గైస్. నాకు మస్తు హోప్స్ ఉన్నాయి యూట్యూబ్ మీద. అవన్నీ మీరే ఫుల్ఫిల్ చేయాలి. దాని తగ్గట్టు నేను కంటెంట్ కూడా ఇస్తలేను అనుకోరు. కానీ ఇప్పటి నుంచి ఇస్తా. బయటికి పోతున్నాం. కొంచెం వీడియోలు చూడరు. స్టాండ్ రా చలో. ఇప్పుడు బయటికి పోతున్నాం. వీడియో ఇంటాడా మనం తినం. అలా బయటికి వెళ్ళినామో లేదో వర్షం స్టార్ట్ అయింది. మన దళిద్రం మొత్తం టేబులల్లా మన కింద మొత్తం మన కిందనే ఉంటుంది. బయటికి వెళ్ళగానే వాన స్టార్ట్ అయింది. అయినా పోతాం. ఇది మన డిన్నర్ అనమాట. 200 గ్రామ్ చికెన్, 350 గ్రామ్ రైస్, పప్పు, ఆలుగడ్డ, పెరుగు. ఈ చిప్స్ నాయి కావు ఇక వీడి. ఇలా అలా కూడా చిప్స్ ఉన్నాయి. తినేద్దాం ఇక. రేపు పొద్దున కలుస్తా. లెగ్స్ వర్కౌట్ ఉంది. తొడల వర్కౌట్. తొండలు కావాలి. తొడలు వడలు అన్నీ అయితే రేపు స్క్వాట్స్ కొడితే పొద్దున వెళ్తాం. వచ్చేసి 11 అవుతుంది అనమాట. ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. ప్రీ వర్కౌట్ పెద్ద సప్లిమెంట్ కాదు ఇది. కాఫీ తీసుకుంటున్నా 2 బ్రూ ప్యాకెట్లు. మనం ఇప్పుడు స్క్వాట్స్ ఎంత కొడతాం చూడండి. యావరేజ్ కాఫీ తాగే లిఫ్టర్ ఎంత కొడతాడు ఒక్కసారి మీరే చూడండి. కొట్టి వారేద్దాం. 120 స్క్వాట్స్ కొడతా. 120. లెట్స్ గో. 11 అవుతుంది. మిట్ట మధ్యాహ్నం దాకా వర్కౌట్ చేసుకొని గమ్మున ఇంటికి పోయి పండాలి. చలో ప్రీ వర్కౌట్ తీసుకొని వార్మప్ చేసి డైరెక్ట్ స్క్వాట్స్లో కలుస్తాయి. మనది సెకండ్ సెట్ అనమాట. 80 kgs. చలో ఎన్ని రెప్స్ వస్తాయో చూద్దాం. 80 kgs. రెప్స్ ఇంకా వచ్చేటి కానీ కొట్లే ఆడ నవ్విస్తురు. ఇప్పుడు ఇది 80 kgs కాదు, ఇది 80 kgs. చల్ ఇప్పుడు నేను 120 స్క్వాట్స్ కొడతా అని చెప్పిన కదా. 120 స్క్వాట్స్ కాదు 110. బైపాస్ మిస్టేక్లో చెప్పిన కావచ్చు నేను. 110 స్క్వాట్స్ కొడతా. 110 రెప్స్. 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 110 రెప్స్
బార్ లోడ్ విత్ 100 కేస్. ఇంకో 5 అడుగుదాం. ఇది థర్డ్ సెట్. ఇది చూద్దాం ఎన్ని రెప్స్ వస్తాయో. బెల్ట్ టు బెల్ట్ ఏమేలే. పాయింట్ వేసుకొని కొడుతున్నాయి కంఫర్ట్ నా మట్టుకు. అబ్బో $100 8 reps 110 వేద్దాం. ఇది 110 కేస్ ఒక్కటి వచ్చిన చాలు. 110 ఇగో 10 10 10 10 5 రాడ్ 17 ఇంకో క్లిప్ ఒకటి అది 2.5 kg ఉంటుంది. చలో 110 వితౌట్ స్పాట్. చలో కింద పడితే పడతాం, దీని మీదనే అవుతుంది. ఓ హెవీ. వన్ $110 3 reps వచ్చినాయి. లెగ్ ఎక్స్టెన్షన్స్ వస్తున్నా. చలో ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్స్. కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా. చలో లెగ్ ఎక్స్టెన్షన్స్. వీడియో నడుస్తుంది, మాట్లాడతా మాట్లాడు. మన థర్డ్ సెట్. ఇది ఫెయిల్యూర్ కొడితే 110 స్క్వాట్స్ కొట్టేసరికి ఆడనే వీకింది ఎనర్జీ మొత్తం. మధ్యలో చిల్లర బ్యాచ్ మొత్తం డిస్టర్బ్ చేసారు. ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్స్. వెయిట్ 60 ఎంత ఉంది. చలో ఫెయిల్యూర్ కొట్టాలి మళ్ళీ. చలో లెట్స్ గో. ఒక టైం వచ్చాక స్లోగానే కొడతాం. ఇక టైం వచ్చిన తర్వాత స్పీడ్ ఇక బండి పెరుగుతుంది, కానీ కంట్రోల్ చేయాలి రిప్స్. చలో 4 వాహ్. లాస్ట్ సెట్ అయిపోద్ది.
డన్. నిలబడి వస్తలేదు, నిలబడ్డానికి రా. సో గైస్ మన లాస్ట్ వర్కౌట్ ఇది, కాఫ్ రేస్. మన బాడీలో వీకెస్ట్ పార్ట్ ఇదే. తెలుగు అంటారు వీకెస్ట్ పార్ట్ లెగ్స్లో. ఎవరికి అంత కాఫ్స్ గట్టిగా ఉంటాయి, మనకు కూడా ఉండే అనుకోరి. ఇప్పుడు మనం అవి స్ట్రాంగ్ చేయాలి. ఇప్పుడే కావు, టైం పడుతుంది. చలో సూపర్ సెట్ ఇది చేద్దాం. స్టాండింగ్ ఆబ్జయ్. సో గాయస్ మన వర్కౌట్ అయితే అయిపోయింది అనమాట. నేను లెగ్స్ కొట్టి అప్పర్ బాడీ చూపిస్తున్నా. టీషర్ట్ వేసుకొని లెగ్స్ చూపిస్తా. సారీ ఇట్లనే చూపిస్తాను. నెత్తిలో పెడతా సేమ్ యాజ్ యూజువల్. మైక్ నెత్తిలో పెట్టి మాకా ర్యాంపు 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 లెగ్స్. లెగ్ సైజ్ అయితే జబర్దస్త్. డన్. ఇప్పుడు ఇంటికి పోయి మన పోస్ట్ వర్కౌట్ యాజ్ యూజువల్ ఓట్ షేకే ఉంటుంది, పోయి తీసుకుందాం. సో గైస్ టైం వచ్చేసి 5:30 అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ జిమ్ పోయే టైం అయింది. జిమ్ నుంచి 1:30కి వచ్చిన. ఈ ఉండే 3 గంటల గ్యాప్లా చికెన్ వండుకోవాలి, రైస్ పెట్టుకోవాలి, తినాలి, పండుకుందాం అనుకుంటే నిద్ర రాదు. ఎందుకంటే కెఫైన్ ఎక్కువ తీసుకోకండి. అది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, దాని ప్రకారం తీసుకోవాలి. నేను తెలుసుకొని చెప్తా, తెలుసు కానీ మర్చిపోయినా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఇంకోటి, మనం స్క్వాట్స్ ఎక్కువ వెయిట్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలనేది నేను దగ్గర 3 years లిఫ్టింగ్లా నేను 80 స్క్వాట్స్ కొట్టడానికే మస్తు టైం పట్టింది. మెల్లగా ఒక ఎంత అంటే 2.5 యాడ్ చేసుకుంటూ కొట్టండి. ఊకే వారంకి ఒకసారి పిఆర్ కొడతా అని పెట్టుకోకండి. స్లోగా ఒక 1 monthకి ఒక పిఆర్ పెట్టుకోండి. మన పిఆర్కి ఒక 80% వెయిట్, 70% వెయిట్ అని అట్లా పెట్టుకుంటూ కొట్టండి. ఈజీగా పిఆర్లు హిట్ అవుతాయి. నా స్క్వాడ్స్ పిఆర్ వచ్చేసి 115 అంటే 115 కిలోలు స్క్వాడ్స్. కానీ ఈరోజు నేను కొట్టింది 110. రిస్క్ తీసుకోలేదు, 3 reps కొట్టినా. చాలా డేస్ అయింది హెవీగా కొట్టక. అట్లా చూసుకుంటా హెవీ కొట్టకుండా ఊకే కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కొట్టండి, మీ పిఆర్లు కూడా పెరుగుతాయి. అంతే అనమాట. ఇప్పుడు దీని ప్లేస్లో మనం 5 eggs తినాలి. ఎగ్స్ ఇంకా నేను ఒక్క ఎగ్ కూడా తింటలే డైట్లో, యాడ్ చేయాలి ఎగ్స్ కూడా. అంతే అనమాట. ఈరోజు వీడియోనైతే తింటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్కకి స్క్రీన్ షాట్ ఇస్తా, చూసి ఫాలో అయిపోండి. కొంచెం వీడియో చూడండి, వీడియోలలో మస్తు ఫన్ ఉంటుంది. వర్కౌట్ మధ్యలో లాస్ట్ దాకా చూడండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. పీస్.